మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే మీ సనాతన్ జల్. వివరాలకు 8919763872 www.sanatanjal.in. మరి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ముగ్గురులో ఒకరికి ఫస్ట్ 3 to 6 months ఇది వేసాక కొద్దిగా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. అది ఒక మెయిన్ సిమ్టమ్, మెయిన్ ప్రాబ్లం. దానివల్ల చాలా మంది వేయించుకోరు కాపర్టీ అనమాట. ఇంకొక మెయిన్ అపోహలు దీని గురించి చాలా 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 ఉన్నాయి. కాపర్టీ వేసుకుంటే బరువు పెరిగిపోతాము, మాకు వద్దు అని చాలా మంది అపోహ పడతారు. అది యాక్చువల్లీ నిజం కాదండి. 100 మందిలో ఒకళ్ళు మాత్రమే కాపర్టీకి బరువు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవిడెన్స్ ప్రకారం వేల మందిలో స్టడీలు చేసి చెప్పింది ఏంటంటే 100లో 1% కెన్ గెయిన్ వెయిట్. అది ఇంకా వేరే రీజన్స్ కూడా కలిసి ఉండొచ్చు. కానీ ఆ వేయించుకున్న వాళ్ళందరూ వచ్చి మేడం దీని తర్వాతే పెరిగామంటారు. బట్ యాక్చువల్ గా లేదు. అది మనకి ఏజ్ తోటి మనం విమెన్ పెరుగుతూ ఉంటారు కాబట్టి ఆడవాళ్ళు అలా పెరిగి ఉంటారు. బట్ దీన్ని వాళ్ళు కోరిలేట్ చేసుకుంటారు. సో అది మిత్. కాపర్టీ వల్ల అందరూ పెరగరు, ఎవరో ఒకళ్ళు వెయిట్ పెరగచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఫెయిల్ అవ్వితే గర్భసంచిలో కాపర్టీ ఉంది, ప్రెగ్నెన్సీ ఫామ్ అయింది అంటే వీర్యం ఎగ్ కలిసిన ట్యూబ్ లో వచ్చి గర్భసంచిలో కూర్చోవాలి. కాపర్టీ ఉంది, ప్లేస్ లేదు, అప్పుడప్పుడు ట్యూబ్ లో కూర్చుండిపోతుంది. ఆ ఫెయిల్యూర్ రేట్ చాలా తక్కువ. 1000లో 3-4 ఫెయిల్ అవుద్ది. బట్ ఫెయిల్ అయితే రాంగ్ ప్లేస్ లో ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ విషయం తెలియక పీరియడ్ మిస్ అయిన ఆడవాళ్ళందరూ మాకు కాపర్టీ ఉంది, మాకేం ప్రెగ్నెన్సీ రాదులే అని లేట్ చేసి వదిలేస్తారు టెస్ట్ చేసుకోకుండా. డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళరు, 2-3 నెలల తర్వాత వెళ్దామని. ఈ లోపల ట్యూబ్ లో ఉన్న ప్రెగ్నెన్సీ ఊరుకోదు కదా, అది బ్రేక్ అవుతుంది. సో అప్పుడు వాళ్ళు ఎమర్జెన్సీలో వస్తారు. సో ఒక పాయింట్ ఏంటంటే కాపర్టీ ఉన్న వాళ్ళు, రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు పీరియడ్ మిస్ అయితే డిలే చేసుకోకండి, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కాపర్టీ ఉంది కానీ 100% ఏది ఫుల్ ప్రూఫ్ కాదు. ప్రతిదానికి ఫెయిల్యూర్ రేట్ అనేది ఉండొచ్చు. సో అందుకని మనం కేర్ఫుల్గా టెస్ట్ చేసుకుని మన సేఫ్టీ చూసుకోవాల్సి ఉంటుంది.